గట్కేసర్లో 3 కిలోల గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జ్యోతి గారిని అభినందించిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని అన్నోచిగూడ గ్రామంలో ఒక అపార్ట్మెంట్లో 3 కేజీల గంజాయిని ఇద్దరు బీటెక్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్లో అమ్మడానికి తరలించగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎక్సైజ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ప్రతాపగిరి జ్యోతి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎంతో సాహసించి చాకచక్యంగా గంజాయిని తరలిస్తున్న బీటెక్ విద్యార్థులను పట్టుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్న ప్రతాపగిరి జ్యోతిని నాంపల్లి ఎక్సైజ్ ఆఫీస్ నుండి సూపరింటెండెంట్ అధికారులైన ఉజ్వల రెడ్డి మరియు కృష్ణప్రియ ఆధ్వర్యంలో ప్రతాపగిరి జ్యోతిని సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు బీసీ మ్యాథరి సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ప్రతాపగిరి ముకుందం కుమార్తె అయిన ప్రతాపగిరి జ్యోతిని అభినందించారు. ఆమె సాహసాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక మర్రి చెట్టులా పెనవేసుకుపోతున్న డ్రగ్స్ ను కూకటి వేళ్లతో సహా పెకిలించి రాష్ట్రాన్ని గంజాయి వనం నుంచి తులసి వనం చేయాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ ఇది దేశంలో ఉన్న ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. చెడు వ్యసనాలకు లోనవుతున్న విద్యార్థులను ఈ లోకం నుంచి మరలించి ప్రతిభావంతులు అయ్యే దిశగా అడుగులు వేయాలని, అందుకు అందరూ ఈ డ్రగ్స్ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి తదుపరి మన దేశం నుంచి నిర్మూలించాలని అన్నారు. డ్రగ్స్ ని ఎక్కడికక్కడ పట్టుకుని డ్రగ్స్ ని స్వాధీనం చేసుకుని డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంతో సాహసించి ఈ డ్రగ్స్ ముఠాను పట్టుకున్నందుకు గాను ప్రతాపగిరి జ్యోతిని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, మేడ్చల్ జిల్లా బీసీ మేధరి సంఘం అధ్యక్షులు ప్రతాపగిరి ముకుందం మరియు పట్నూరి కృష్ణమోహన్ మరియు పలు బీసీ సంఘాలు అభినందనలు తెలియజేశారు. ముందుగా నాంపల్లి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి అభినందనలు బీసీ సంఘం తరపు తెలియజేస్తూ, మరి మేడ్చల్ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి ముఠాని పట్టుకున్నటువంటి ప్రతాపగిరి జ్యోతి కానిస్టేబుల్ బృందం మరి ఎంతో సాహసించి గంజాయి ముఠాన్ని పట్టుకోవడం చాలా అభినందకర విషయం. మరి వారికి బీసీ సంఘం తరఫున ప్రతాపగిరి గారి జ్యోతికి అభినందనలు తెలియజేస్తూ, మరి ఇదే సాహసించి ఒక అమ్మాయి అయ్యండి సాహసించి ఒక గంజాయి ముఠాన్ని పట్టుకున్నందుకు బీసీ సంఘాల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా నేటి సమాజంలో యువత మత్తుకు బానిసలై తమ జీవితాలు ఆగం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఈ యొక్క గంజాయిని కానీ డ్రగ్స్ని కానీ అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలని బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ మరోసారి అమ్మాయి కానిస్టేబుల్ జ్యోతికి బీసీ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.